పీకు మూవీ తర్వాత 2015లో షీ రిసీవ్డ్ మనీ ఐఫా అవార్డ్స్. చాలా వరకు మంచి మూవీస్ తీసి చాలా వరకు ఐఫా అవార్డ్స్ని తను తెచ్చుకుంది. షీ గాట్ స్క్రీన్ అవార్డ్ అండ్ జీ సినిమా అవార్డ్స్. అంటే ఆమెకి చాలా వరకు ఆమె స్క్రీన్ అపీరియన్స్కి జీ సినిమా అవార్డ్స్ వచ్చినాయి ఆమెకి. షీ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా. దీపిక పాడుకొని ఎవరైతే ఉన్నారో ఆమె ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అనమాట. దీపిక పాడుకొని ఎవరైతే ఉన్నారో టైమ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్ అందులో కూడా అపియర్ అయ్యారు. ఆమె అంతేకాకుండా ఆమె ఇండియా కెన్యూన్లో ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఒకటిని రిప్రజెంట్ చేసింది. షీ బికేమ్ ఏ గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్. ఆమె ఒక గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ అయిపోయింది. ఎందుకంటే దీపిక పాడుకొని తన కెరియర్ని మోడలింగ్ నుంచే స్టార్ట్ చేసింది కాబట్టి ఆమె ఒక ఫ్యాషన్ ఐకాన్ అయిపోయింది. షీ లాంచ్డ్ హర్ ఓన్ సెల్ఫ్ కేర్ బ్రాండ్ 82 అండ్ పర్సనల్ లైఫ్ ఇంటర్నేషనల్ వర్క్ వస్తే షీ మ్యారీడ్ రణ్వీర్ సింగ్ ఇన్ 2018.